హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మహీంద్రా 3XO AX5 వేరియంటే కదండి. సో మళ్ళీ మెరూన్ అదే రెడ్ కారు రీసెంట్గా వీడియో చాలామంది వైరల్ అయింది. చాలామంది అదే అడుగుతున్నారు వాట్సాప్లో ఆ ఇష్యూస్ గురించి. మళ్ళీ రెడ్ కారు కాకపోతే చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఇవి. ఈ ఓనర్ డ్రివెన్ చేశారు, లాంగ్ ట్రిప్స్ వెళ్ళారు, అన్నీ చేశారు. డీజిల్ కార్ ఇది. మరి ఈ కార్లో ఏమేమి ఇష్యూస్ అసలు ఈ మెరూన్ కార్కే ఉంటాయి ఇలాంటివి ఏమన్నా 3XOలో నాకు డౌట్ వస్తుంది. సరే ఇతని పర్స్పెక్టివ్ ఏంది అదని కూడా ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు సతీష్ అండపల్లి. ఏం చేస్తుంటారు మీరు? నేను కమర్షియల్ షిప్పింగ్ క్లెయిమ్స్ అనలిస్ట్, సీనియర్ క్లెయిమ్స్ అనలిస్ట్. ఓకే, ఇది పర్చేస్డ్ ఇది 25 ఆగస్ట్ 2024. అయితే సెప్టెంబర్ 1వ వారం నుంచి వాడడం మొదలుపెట్టాం. వారం రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 1 ఇప్పటికి వచ్చి 14 నెలలు అవుతుంది. ఓకే, అదే 3 months అనుకుంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు? 21 ప్లస్ 21,000. అంటే లాంగ్ వెళ్ళారా ఈ గ్యాప్లో? నాది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆల్మోస్ట్ అన్ని లాంగ్ ట్రిప్స్లోనే కవర్ చేశాను. రైట్. సో ఆన్ రోడ్ ఎంత పడింది? వేరియంట్ డీజిల్ మాన్యువల్. ఇది నాకు 12,20,000 అప్రాక్సిమేట్ 12,10,000 ఎక్స్ షోరూమ్, ఓకే 2,50,000 2,80,000 ట్యాక్స్, ఓకే మరి రోడ్ ట్యాక్స్ మొత్తాన్ని కలుపుని 15.5 అలా అయింది. యాక్సరీస్తో కలుపు జిఎస్టీకి ముందే జస్ట్ 2.0 ముందే కదా, అంటే 2.0 వచ్చి 2 నెలలు అవుతుంది. ఓకే, జిఎస్టీ తర్వాత తీసుకుంటుంటే ఇంకా లక్ 1,40,000 దాకా తగ్గుతుంది మిగిలేదు. రైట్. చలో డైరెక్ట్ మీరు అన్నట్టుగా టాటా నెక్సాన్కి దీనికి ఓకే. నేను అప్పుడు చూసుకున్నది నెక్సాన్ ఒకటి, ఇది ఒకటి. రైట్. నెక్సాన్లో నాకు ఇంజన్ నాయిస్ బాగా ఎక్కువ అనిపించింది. అంటే ఆల్మోస్ట్ లైక్ ట్రాక్టర్లా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్. ఓకే. తర్వాత ఇంటీరియర్ ఇదైతే ప్రీమియంగా అనిపించింది. ఓకే. అప్పుడు ఇది ఫేస్ లిఫ్ట్ కాబట్టి కొంచెం ఇది చూస్ చేసుకున్నా. నెక్స్ట్ సర్వీస్ సెంటర్ టాటా కంటే కొంచెం బెటర్ అని ఓవరాల్గా. చలో ఫస్ట్ ఏంటంటే డీజిల్ తీసుకున్నారు, పర్లేదు. ఎందుకంటే పెట్రోల్ వరస్ట్ మైలేజ్, అందులో టర్బో టీజీడీ అయితే ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి. డీజిల్ మహీంద్రా అని నేను బిలీవ్ చేస్తాను. బట్ ఒక్క విషయం ఏంటంటే డిపిఎఫ్ గురించి మీరు ఒక చెప్పారు, అది ఒక్కసారి షేర్ చేసుకోరా మళ్ళీ? ఓకే, అది నాక్స్ కేబుల్ అని డిఎఫ్ మాల్ ఫంక్షన్ ఓకే అని చెప్పేసి కొన్న రోజే ఇష్యూ అయితే కనిపించింది స్క్రీన్ మీద, ఎంఐడి మీద. సో అది డాగ్ బైట్ అని తెలిసింది. ఓకే. సో షోరూమ్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేసి మార్చడం జరిగింది. ఓకే, యాక్చువల్గా అది బయటనే ఉంటుంది, కిందనే కనిపిస్తుంది. కిందనే కనిపిస్తుంది. సో నేను తర్వాత ఏం చేశానంటే మెష్ అది పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా డాగ్ బైట్ అది జరగకుండా మెష్ అది పెట్టేశాను. మెష్ కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఇదేనా వైరింగ్? అది నాక్స్ కేబుల్ అనుకుంటా. ఓకే. సో మెష్ అది పెట్టేశాను. మెష్ అది అక్కడ ఉంది మెష్. ఓకే రైట్. సో డీజిల్ వాళ్ళు ఉంటే ఇది ఒకటి చేసుకోండి ఫస్ట్. మెష్ అది పెట్టుకున్నా, ఐరన్ మెష్ కానీ మామూలు ఏదో రకంగా మెష్ పెట్టుకుంటే మనకి అది డాగ్ బైట్ అది అవ్వకుండా ఉంటుంది. అచ్చా, ఇది ఇంకోటి, అది ఖచ్చితంగా డాగ్ బైట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బట్ అది మార్చడానికి కొంచెం అప్రూవల్స్ అవన్నీ తీసుకొని యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళ ఇష్యూ అని ఒప్పుకున్నారు. ఫైనల్గా ఏంటంటే పీడిఐలో వాళ్ళు మిస్ చేశారు అది. ఓకే, పీడిఐ. సో పీడిఐ అయితే ఇంపార్టెంట్ కదండి. పీడిఐ అయితే డెఫినెట్గా ఇంపార్టెంట్. మహేంద్ర అండ్ టాటా కార్లకి అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ప్లీజ్ మా సర్వీస్ అనేది తీసుకోండి, ఒక ప్రమోషన్ చేసుకుంటున్న మధ్యలో ఏమనుకోద్దు. సో పీడిఐ చాలా చాలా ఇంపార్టెంట్. అండర్ బాడీ కూడా నేను టార్చ్ చేసి కింద పండుకొని మరీ చూడాల్సి వస్తుంది, అది మంచి కోసమే. చలో కంటిన్యూ వెళ్తే డిపిఎఫ్ ఇష్యూస్ వచ్చాయి. డిపిఎఫ్ ఇష్యూస్ 2-3 సార్లు వచ్చాయి. ఏం చేశారు? ఒకటి ఐడల్ రీజనరేషన్ ఉంటుంది, కార్ పార్క్ చేసుకుని అది చేసుకోవడం. ఒక 15 minutes ఇంజన్ రెవ్ అవుతుంది, అదే హై స్పీడ్లో రన్ అవుతుంది. ఆటోమేటిక్గా సూట్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటేమో లేదంటే రన్నింగ్లో ఒక 60 kilometers ప్లస్ థర్డ్ గేర్లో ఉంటే ఒక 20 kilometers అది వెళ్ళిపోతుంది. అలా 2-3 సార్లు వచ్చింది. మెయిన్ ఇది ఎందుకు వస్తుందంటే లోకల్ అంటే సిటీ యూజేజ్ వల్ల వస్తుంది. సంవత్సరంలో 2-3 సార్లు అంటే ఓకే అనుకుంటున్నాను. కానీ పార్ట్ డిపిఎఫ్ ఫిల్టర్ పార్టే చేంజ్ చేసిన సిచ్యువేషన్ అయితే రాలేదు? లేదు, అంతవరకు అయితే రాలేదు. రైట్. ఇంకోటి, ఈ డీజిల్ దాంట్లో స్పెషల్ మాన్యువల్ తీసుకున్నారు. ఇందాక మనం డ్రైవ్కి వెళ్ళినప్పుడు కూడా అన్నాను క్లచ్ డీప్గా ఉంటుందని మీరు అన్నారు, నేను నా కాళ్ళు వచ్చిందని నేను అన్నాను. అవును, అది అలవాటు కావాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే టార్క్ అనేది 300 ఉంటుంది ఇక్కడ. సో టార్క్ వల్ల డీప్గా ఉంటుందని తెలుసుకున్నాను. అది యూస్ టు అయిపోతే, అది అలవాటు అయిపోతే బాగానే ఉంటుంది. బట్ ఎంతైనా కొంచెం సాఫ్ట్ టచ్ అంటే అంత డెఫినెట్గా హోండాయ్ తోటి మారుతి తోటి కంపేర్ చేయలేము. అంటే మారుతి ఇప్పుడు డీజిల్ రావట్లేదు, అది వేరే విషయం. హోండాయ్ తోటి అయితే వీటితో కంపేర్ చేయలేము. సిఆర్డిఐ వెల్ ట్యూన్డ్, వీటి మీద ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజన్స్. అంటే మీరు మైలేజ్ ఎందుకు చూస్ చేసుకుని, మైలేజ్ కోసం అంటారా? నేను మేబీ మనం లాస్ట్ జనరేషన్ డీజిల్ మాన్యువల్స్ హైవేలో అంటే
ఖచ్చితంగా డీజిల్ మాన్యువల్స్ నేను సజెస్ట్ చేస్తా. రన్నింగ్ ఎక్కువ ఉండాలి, అంటే రన్నింగ్ అట్లీస్ట్ ఒక 20,000 సంవత్సరానికి ఉంటే డీజిల్ మాన్యువల్స్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను చెప్తా. అంటే మైలేజ్ ఒకటి, ఇంకోటి 4 సిలిండర్ ఒకటి, వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. అండ్ మైలేజ్ ఎంత వస్తుంది మీకు సిటీ హైవే? మైలేజ్ అనేది సిటీకి అయితే ఒక 15-16 వేసుకోవచ్చు. రైట్. ఒక 90-95 మెయింటైన్ చేస్తే 20+ వస్తుంది. సపోజ్ మనం 100 వెళ్ళామంటే 19, 110 వెళ్ళామంటే 80, అలా అదే 18, అలా మనం ఒక్కొక్క 10 పంచుకుంటే ఒక్కొక్క కిలోమీటర్ అనేది తగ్గుతుంది. అది డ్రైవింగ్ బట్టి. డ్రైవింగ్ బట్టి. సో మనం మెయిన్ క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకుని 90-95 లేదంటే 100 లోపల, అంటే 2000 RPM లోపల వేసుకుంటే మాత్రం 19-20 ట్యాంక్ టు ట్యాంక్ తీయచ్చు. ఓకే. చలో ఇష్యూస్ గురించి మాట్లాడితే స్పెషల్గా మాట్లాడాల్సింది టాటా అండ్ మహీంద్రాలో రస్ట్ ఇష్యూస్. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారన్నారు? ఇది రస్ట్ ఇష్యూస్ అయితే సెకండ్ ఇయర్ నుంచి నేను చూశాను. ఇక్కడ ఈ బోల్ట్, ఈ బోల్ట్ 4 డోర్స్ దగ్గర కూడా ఇదే బోల్ట్ వచ్చినాయి. అది ఇక్కడ ఒక చోటే వచ్చాను. ఫార్చునేట్లీ ఇక్కడ ఒక చోట్ల ఇక్కడే చూశాను, ఇంకెక్కడ చూడలేదు. బట్ 4 డోర్స్ దగ్గర ఈ బోల్ట్ అనేది రష్ పట్టడం జరిగింది. ఓకే. నేను ఇంజన్ బే కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. రైట్. ఇంజన్ కూడా ఒకసారి చెక్ చేపిస్తే అయిపోద్ది. సో ఇంజన్ ఇది బానెట్ కూడా ఓపెన్ చేయాలంటే చూడొచ్చు, హెవీగా ఉంటుంది మహీంద్రా అనేది. చాలా హెవీగా ఉంటాయి టాటా అండ్ మహీంద్రా. ఇది నేను టొబాకో ఎలకలు అవి రాకుండా జుగాడ్ చేశాను. జుగాడ్ చేస్తాను. తర్వాత ర్యాట్ రిపెలెంట్ కూడా నేను 6 నెలలకు ఒకసారి స్ప్రే చేస్తా. సో ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి కొంచెం ఫిల్ అయిపోయి ఉంటుంది. అదే 3 సిలిండర్ అయితే చాలా కాంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ అయితే నాకు రస్టింగ్ అనేది ఏం రాలేదు ఫార్చునేట్లీ. నేను WD-40 కూడా ఆల్మోస్ట్ మంత్లీ ఒకసారి స్ప్రే చేస్తాను కనిపించే అన్ని చోట్ల. రైట్. సో ఇంకొకటి ఇష్యూ టెక్నికల్గా కొంచెం ఇంటీరియర్లో మీరైతే స్క్రీన్ గురించి ఒకటి చెప్పారు కదా. ఇన్ఫోటైన్మెంట్ ఒక్కసారి ఇష్యూ వచ్చింది సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల, తర్వాత ఆ గ్లిచ్ అనేది పోయింది. ఓకే. ఇంకోటి ఏదో చెప్పారు దీంట్లో వచ్చేసి వాళ్ళు అప్డేట్ చేశారు దీనికి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రతి అంటే వాళ్ళు అప్డేట్ వస్తాయి కదా, అప్డేట్ వచ్చినప్పుడు చేశారు. అది ఆ గ్లిచ్ అనేది అప్పటి నుంచి లేదు మరి. అది మా ఫ్రెండ్కి అయితే రివర్స్ చేసేటప్పుడు కెమెరా అది కనిపించట్లేదంట సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత. సో సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత అది రీసెంట్. నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించింది లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. ఓకే. ఇది ఛార్జింగ్ ప్యాడ్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఛార్జింగ్ ప్యాడ్ ఆండ్రాయిడ్ అవుతుంది, ఓకే, iOS అవ్వదు, అంటే ఐఫోన్స్ అవ్వవు. ఓకే. అంటే దానికి మరి సెట్టింగ్ అనేది ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది నాకు ఐడియా లేదు, బట్ అవ్వట్లేదు. సో వెనకాల స్పేషియస్ ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ సీట్ కవర్ మీరు ఏంది, ఇది నేను కుషన్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నా బయట కుట్టి. ఇట్లా కంఫర్ట్ ఉంటుందా? థై సపోర్ట్ పెరిగింది. ఓకే. అది ఆ డిఫాల్ట్ గా ఇచ్చింది అయితే ఇంత థై సపోర్ట్ లేదు. నేను బ్యాగ్ పెడితే ఫస్ట్ అదే చూసాను. మీరు ఏదో చేశారు, జుగాడ్ చేసా. ఓకే. సో బూట్ స్పేస్ కాంప్రమైజ్ అయినా? ఆ బూట్ స్పేస్ మేము రీసెంట్గా తిరుపతి ట్రిప్ వెళ్ళాము. ఒక 4 అడల్ట్స్ 3 చిన్నపిల్లలు. సో అడ్జస్ట్ చేసుకుంటే ఇది చేయొచ్చు. అసలు పాసిబుల్ లేదా అంటే అది మన టాలెంట్ మీద ఉంటుంది. అచ్చా. ఇంకోటి మెయిన్గా నాకు ఒకటి కనిపిస్తుంది, యాక్చువల్గా పార్సల్ ట్రే రాదు. పార్సల్ ట్రే నేను బయట తీసుకున్న యాక్సరీస్లో వస్తాయి. ఇది విరిగిపోయిందని చెప్పి మళ్ళీ ఇది కూడా జుగాడ్ చేయించు. ఓకే. దీనికి ప్లేట్ లాగా పెట్టి ప్లేట్ పెట్టేసుకుని బయట జుగాడ్ చేసి బయట తీసుకుంటే క్వాలిటీ కొంచెం బయట కాదు, యాక్సరీస్ లోనే పార్ట్ ఆఫ్ యాక్సరీస్. బట్ మహీంద్రాది అంత గొప్పగా లేదు, ఇంకా అదే యాక్చువల్లీ ఇవ్వట్లేరు. పర్చేస్ చేసిన ఈ క్వాలిటీతో వస్తుంది. సో ఇది ఒకటి ఇష్యూ. అచ్చా. సస్పెన్షన్ ఏంటంటే ఎత్తేస్తుందా ఏంటి? సస్పెన్షన్ ఓకే, అంటే బెటర్ దెన్ హోండై లేదంటే కియా, వాటితో పోల్చుకుంటే బెటర్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఇంకోటి రస్ట్ నేను ఇక్కడ కూడా చూస్తున్నా, అది ఆక్సీ సమ్ ఏదో అంటారు. అంటే అది ఏంటంటే నడుపుతా ఉంటే అది కూడా రాదని అంటారు. మరి అది ఇక్కడ అనేది నాకు ఐడియా లేదు. ఇది యాక్చువల్గా 4 టైర్స్ కి చూసాను నేను. ఇది మన శాండ్ పేపర్ తోటి క్లీన్ చేస్తారని ఏదో విన్నాను, అదొకటి. ఓకే. 4 డిస్కులకు కూడా ఎక్కువ యూజ్ చేయకపోతే వర్షం వచ్చి యూజ్ చేయకపోతే అలా రస్ట్ అనేది వస్తూ ఉంటది. అవును, అదొకటి. ఇంకా బ్రేకింగ్ అయితే పర్ఫెక్ట్. మీకు బ్రేకింగ్ అయితే 4 డిస్క్ బ్రేక్స్ కాబట్టి సాటిస్ఫైడ్.
ఇదే అమెజాన్ లో ఉన్నారా? ఇది అమెజాన్ లో తీసుకున్నా. కాదు అది నాకు ఇది ఇప్పుడు టీమ్ బిహెచ్పి నుంచి ఇది ఒక వెబ్సైట్ సో ఇదేంటంటే మన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ప్రతి కార్ గురించి ప్రతి డ్రైవ్ గురించి వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఓకే. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను కూడా ఒక్కోసారి అప్లోడ్ చేస్తాను. రైట్. సో ఇదేంటంటే నా ప్రొఫెషన్కి సంబంధించింది యాంకర్, అందుకని ఇంకా ఎక్కడ చూసుకుని ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ ఉండే కదా, గ్యాప్ ఉంటుంది, మేము ఇలా కవర్ చేసాం. మా కజిన్ ఐడియా అది. అచ్చా నాకు ఇంకొకటి చెప్పండి, విండ్షీల్డ్ మారింది అంటారు, మార్చారు మీరు, ఏదో యాక్సిడెంట్ అయింది? యాక్సిడెంట్ కాదు, రాయి ఇక్కడ తగిలింది, సో ఇక్కడ నుంచి అలా బేట్ వచ్చింది. సో ఇంకా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. కానీ ఈ బ్యాచ్ నెంబర్ మళ్ళీ మ్యాచ్ అవ్వదు కదా, రీసేల్ అప్పుడు ప్రాబ్లం రాదా మీకు? నేను రీసేల్ గురించి చూడలేదు, నేను ఒక 10 సంవత్సరాలు పైనే ఉంచుకుందాం చూసాను. మహీంద్రా రీసేల్ ఏమంటారు? మహీంద్రా రీసేల్ డెఫినెట్లీ బ్యాడ్, బట్ అమ్మాలి అనుకుంటే రీసేల్ చూడాలి, నేను అమ్మాలనుకోవట్లేదు. కమింగ్ టు సర్వీస్, మహీంద్రా సర్వీస్ ఈ 20,000 కిలోమీటర్స్లో మీకు ఎలా అనిపించింది? సర్వీస్ కాస్ట్ ఏ బ్రాంచ్ బాగుంది? నేను 2000 సర్వీస్ చేయించింది రాజమండ్రి M&N అన్న, ఫ్రీ సర్వీస్. సో అది నాకు బాగలేదు, నచ్చలేదు. అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 2000 అంటే ఏమీ లేదు, జస్ట్ జనరల్ అప్డేట్ అంటే వాషింగ్ చేసేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయినా ఉంటే చూసుకొని అన్ని రీఫిల్ చేయాలంటే చేస్తారు, అది కూడా చెయ్యరు ఎందుకంటే 2000 కాబట్టి. తర్వాత 10,000 సర్వీస్ కూడా ఇక్కడ చేయించాను, ఆటోమోటివ్ సికింద్రాబాద్ సుచిత్ర సర్కిల్, వాళ్ళు బాగా చేశారు, రిసీవింగ్ అది బాగుంది, సాటిస్ఫైడ్. 4,300 వచ్చింది బిల్లు. తర్వాత 20,000 సర్వీసు పైనీర్ లో చేయించాను, రాజమండ్రి కొత్తగా పెట్టారు, అది 5,200 వచ్చింది. సో సాటిస్ఫైడ్, వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు కూడా 10,000 లోపే వస్తుంది డీజిల్. ఇది 10,000 to 10,000 సర్వీస్ చేయించుకోవాలి, అదే నెక్స్ట్ వన్ అయితే 15,000 to 15,000, 5,000 అక్కడ మార్జిన్ ఎక్కువ నడుపుకోవచ్చు. తర్వాత విండ్షీల్డ్ ఒకటి మార్చాను. ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ అయింది? ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ అయింది. రాజమండ్రి పైనీర్ సర్వీస్ సెంటర్ లో మార్చాము, హరి సార్ అని. సో మనం బండి అక్కడ పెట్టేసి ఇన్సూరెన్స్ పేపర్స్ మీద సైన్ పెట్టేసి వచ్చాం, మొత్తం అంతా ఆయనే చూసుకున్నారు. డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మహీంద్రాలో ఇంత ప్రొయాక్టివ్గా పనిచేసి వెంటనే నెక్స్ట్ డేనే డెలివరీ ఇవ్వడం అనేది చాలా మంచిగా రిసీవింగ్ బాగుంది. పైనీర్ డెఫినెట్గా నేను ఎవరైతే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నారో పైనీర్కి వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే బ్యాడ్ సర్వీస్ ని ఎలాగైతే మన వీడియోలో చెప్పాను, గుడ్ సర్వీస్ ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ రివ్యూ ఎలా అనిపించిందని నాకు ఇంపార్టెంట్. మహీంద్రాలో సర్వీస్ సెంటర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ 10 సర్వీస్ సెంటర్స్ ఉంటే ఒక 2-3 బాగుంటాయి, మిగతా 6-7 బాగోవు. సో ఆ 2-3 మనం రిపీట్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీకెండ్స్ అవాయిడ్ చేసి వీక్ డేస్ లో ఒకవేళ వెళ్ళగలిగితే బెటర్ నా ఉద్దేశం. ఓకే, నాకు ఇంకోటి హెడ్ లైట్స్, మీరు హెడ్ లైట్స్ నేను ఫాగ్ లైట్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే అది సర్వీస్ సెంటర్ ఫాగ్ లైట్స్ ఏంటంటే ఇక్కడ వరకే త్రో వస్తుందని తెలిసింది. సో అది నాకు ఇష్టం లేక, నాకు అవసరం కూడా లేదు. అది ఇచ్చిన డిఫాల్ట్ హెడ్ లైట్స్ ఓకే ఇష్యూ, పని జరుగుతుంది. సో ఇంకా సరిపోతుంది. అచ్చా ఇంకోటి నాకు వెనకాల డోర్ ఏదో అయ్యింది, మీరు బయట రీపెయింట్ చేశారు, ఆ స్టోరీ ఒక్కసారి చెప్పరా? సో ఇది రీపెయింట్ జరిగింది, నేను అంటే ఈ మొత్తం ఇదంతా రీపెయింట్ జరిగింది, ఒక్కొక్క యాంగిల్ లో తెలుస్తుంది ఇది. తెలుస్తుంది. సో అంటే బేసిక్ ఇక్కడ ఫినిషింగ్ అనేది వేరే ఉంటుంది, ఇక్కడ ఫినిషింగ్ వేరే ఉంటుంది. ఇక్కడ ఈ ఏమంటే ఫినిషింగ్ మన ఫ్యాక్టరీ ఫిటెడ్ గ్లాసీ ఫినిష్, ఇదేమో రఫ్ గా ఉంటుంది. వర్క్ షాప్ వాళ్ళు చేశారు, నేను బయట ఇచ్చాను, తప్పు చేసా. బేసిక్ గా సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి, సర్వీస్ లో కూడా బయట ఇచ్చా. సర్వీస్ సెంటర్లో ఇస్తే డెఫినెట్ గా ఇలా తీసుకొస్తారు, ఇంకా మంచిగా తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇలా తీసుకొస్తారు. ఏమైంది దీనికి? ఇది బ్యాక్ చేసేటప్పుడు గేట్ పట్టేసింది. సో ఇన్సూరెన్స్ ఉంది, కానీ అదే రోజు ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి నేను బయట చేయించడం జరిగింది. కానీ నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒక బండి కొన్నాక 4-5 ఏళ్ళ వరకు ఏం జరిగినా సరే సర్వీస్ సెంటర్లోనే చేయించుకోమని చెప్తా. ఎందుకంటే బయట సరిగా చేయకపోవచ్చు, ఒక 5 ఏళ్ళు పాతనదేక బయట చేయించుకున్నా పర్వాలేదు. అండ్ కెమెరా ఒకటే వచ్చింది లక్కీలీ, అదే చాలు మనకి. 360 కెమెరా వీళ్ళే అంత అక్యురేట్ గా లేవు. అది అక్యురేట్ గా అంటే డ్రైవింగ్ రాకపోతే సిటీకి అయితే కావాలి, లాంగ్ డ్రైవ్స్ కి డ్రైవింగ్ ఓకే కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే అవసరం లేదని నా ఉద్దేశం. సో మీరైతే AX5 ఆర్ AX5 లగ్జరీ ఏదో ఉంటుంది. లగ్జరీ వచ్చి పెట్రోల్ కి ఉంది, డీజిల్ కి అయితే ఓన్లీ AX5, AX7, 7L ఉంది. లగ్జరీస్ వద్దంటారా?
లగ్జరీ అయితే నేను రికమెండ్ చేయరా? అదే ఫైనాన్షియల్లీ ఓకే అయితే చేసుకోవచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యూచర్స్ ఫీచర్స్ 360 డిగ్రీస్ ఒకటి, నెక్స్ట్ అందులో టీజీడీ ఇంజిన్ ఉంది, నాకేమో డీజిల్ కావాలని ఇందులోకి వచ్చాను. రైట్. ఇంకేం పాజిటివ్ అనిపిస్తుంది ఈ కార్ నుంచి మీకు? బిల్డ్ క్వాలిటీ ఒకటి, బిల్డ్ క్వాలిటీ అయితే డెఫినెట్గా టాటా కంటే బెటర్. ప్యానెల్ క్యాప్స్ టాటా కంటే బెటర్. సర్వీస్ ఇన్ఫోటైన్మెంట్ అయితే మనకి స్ట్రైట్ గా ఉంటది కాబట్టి వ్యూ అది బాగుంటది. డెఫినెట్ గా అది స్లాండ్ గా ఉందంటే మాత్రం మనకి ఎండపడి సరిగా కనిపించదు. తర్వాత ఏసీ కూలింగ్ అయితే మిగతా కంపెనీస్ కంటే బెటర్ గా ఉంది. 4 డిస్క్స్ వచ్చినాయి. స్పేషియస్ ఇంటీరియర్, ఎందుకంటే కలర్ కాంబినేషన్ వల్ల స్పేషియస్ కనిపిస్తుంది. తర్వాత స్టెబిలిటీ ఒకటి నాకు నచ్చింది, ఎందుకంటే ఇది దీని కర్బ్ వచ్చి 1460 kgs. ఇప్పుడు మిగతా ఈ మారుతి కానీ హుండా కానీ చూస్తే 1000 kgs 1100 kgs ఉంటాయి. సో స్టెబిలిటీ ఒకటి బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అయితే మాత్రం ఫస్ట్ కాన్స్ గురించి చెప్పాలంటే, ఎందుకంటే మనం 15 లక్షలు పెట్టాం, ఒక యాక్సరీస్కి 50-60 వేలు పెట్టాం. మ్యూజిక్ సిస్టమ్ ఏంటంటే ఒక హోండా 5-6 ఏళ్ళు పాత కార్స్తో పోల్చుకున్నా, మారుతితో పోల్చుకున్నా అది బీట్ కూడా కాదు కదా, దగ్గరికి కూడా రాలేదు. సో చాలా పేపర్ స్పీకర్స్ లాగా అనిపిస్తుంది. అంతే. యా, సీటింగ్ అది ఓకే ఉంది. మరి మళ్ళీ మీరు కుషనింగ్ పెంచుకున్నారు, కుషనింగ్ పెంచుకున్నాం కాబట్టి వెనకాల సీట్స్. రస్ట్ అనేది ఇప్పుడే చూపించాను, అది రీసేల్ అనేది డెఫినెట్ గా మహీంద్రా కాబట్టి. డీప్ క్లచ్ ఇష్యూ మీకు? డీప్ క్లచ్ అనేది ఇష్యూ కాదు, అలవాటు అయితే ఓకే అవుతుంది. అది డీజిల్ మాన్యువల్ సిటీలో నడుపుకోవాలంటే నేను రికమెండ్ చేయను. సిటీలో నడుపుకోవడానికి పెట్రోల్ ఆటోమేటిక్ ప్లస్ సిఎన్జి అయితే మాత్రం బెస్ట్. గ్లాన్జానో లేదా బెలినో ఇట్లా. క్లచ్ చాలా సెన్సిటివ్ గా ఉంది, కొంచెం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా వెహికల్ మూవ్ అవ్వదు, లేకపోతే ఆఫ్ అయిపోతుంది. సో అది కొంచెం డ్రైవింగ్ అది అలవాటు అవ్వాలి. మనం బంపర్స్ ఎత్తుకోవాలన్నా గుంతలు ఎత్తుకోవాలన్నా ఫస్ట్ గేర్కి వచ్చేయాలి, సెకండ్ గేర్కి. ఎందుకంటే ఇది BS6 phase 2 కాబట్టి. BS4 వరకు అంటే 2015 నుంచి 2020 వరకు కొనుక్కున్న వాళ్ళు డీజిల్స్ లో వాళ్ళు మంచి ఇంజన్స్, మంచి బాగుంటుంది కంపేర్ టు BS6 phase 2. అసలు మేము మా డీజిల్ BS4వి థర్డ్ గేర్ లో స్పీకర్ స్పీడ్, ఆ డిఫరెన్స్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, మనం ఏం చేయలేదు. అచ్చా, ఇంకోటి ఇప్పుడే గుర్తొచ్చింది, ఈ మడ్ ఫ్లాప్స్ మీరు ఎక్కడ ఇచ్చారు? డీలర్ నుంచేనా? మడ్ ఫ్లాప్స్ డీలర్ దగ్గర నుంచి చేయించాను. ఇది లాస్ట్ ఓనర్ మాటిమాటికి బ్రేక్ అవుతున్నాయి. అవునవును, అయినా నేను కూడా మళ్ళీ బయట తీసుకొని వేయించాను. అది మరి క్వాలిటీ అనేది బాగలేదు. ఇది ఇప్పుడు సపోజ్ మనం మారుతి చూస్తే మారుతి ఆల్ టుగెదర్ వేరేలా ఉంటాయి. ఈ మహేంద్ర వాడు ఇట్లా ఇచ్చాడు, సో దీనికి బ్రేక్ అవడం అనేది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అయినా ఎలా టచ్ అయ్యి బ్రేక్ అవుతున్నాయి అర్థం అవ్వట్లేదు. అది క్వాలిటీ బాగోలేక అనిపిస్తుంది నాకైతే. ఇది మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ వేయించాను? ఇది ఆఫ్టర్ మార్కెట్ వేయించాను. రైట్. డీలర్ యాక్సరీస్ వర్తేనా 60,000? వర్త్ అంటే నేను సీట్ కవర్స్ వేయించాను, అవును ఓకే ఉంది. అది ఒక 10-11 వేలు పడింది. నేనైతే మీకు యాక్సరీస్ లిస్ట్ షేర్ చేస్తా, ఎవరికైనా కొత్త వాళ్ళు కొనుక్కోవాలి. గార్నిష్ అలా పెట్టి, గార్నిష్ నాకు ఇష్టం లేదు, పర్సనల్ నాకు ఇష్టం లేదు కాబట్టి ఓన్లీ బేసిక్ వేయించుకున్నా. 60,000 దేనికి? నేను టైర్ ఇన్ఫ్లేటర్ తీసుకున్నా, కార్ బెడ్ తీసుకున్నా, నెక్స్ట్ సీట్ కవర్స్ అయింది, ఇంకా పెద్దవి ఏంటంటే నెక్ పిల్లోస్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సో నేను 30% ఏదో సమ్ ఇవి వేయించచ్చు కదా, సన్ ఫిల్మ్ ఒకటి. యా, రైట్. సో ఇంకేమన్నా మహీంద్రా బెటర్ చేసుకోవాల్సినవి? మహీంద్రా బెటర్ అంటే ఇప్పుడు GST 2.0 తర్వాత 13 lakhsకి వస్తుంది ఇది. సో ఇదైతే స్టీల్ డీల్ అని చెప్తా, డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. కానీ 15 లక్షల కంటే మాత్రం రికమెండ్ చేయను. ఇప్పుడు తీసుకునే వాళ్ళు అదృష్టవంతులు, ఖచ్చితంగా తీసుకొచ్చనే చెప్తాను. హైవే రేట్స్, ఓన్లీ హైవే రేట్స్, డీజిల్ మాన్యువల్స్, లోకల్స్, పెట్రోల్, CNG, ఆటోమేటిక్. ఓకే, యా. సో దట్స్ ఇట్ రివ్యూ. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ కారు ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్న అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.